అసలు దేశం గురించి మాట్లాడడానికి వాళ్ళకి ఎలాంటి అర్హత ఉందన్న? రిలీజన్ గురించి మా మీద ముద్రేస్తారు. ఎప్పుడైతే పార్టీషన్ జరిగిందో, on what grounds and on what basis did Congress government sign on the partition? ఎవడబ్బా సొత్తని మీ జోబులో నుంచి ఇచ్చిన పైసల భూమిని ఇచ్చి పడేసిర్రా? ఎవరిది భూమి? భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేసి కుక్కలకి పంచినట్టు విస్తరలో ఇలా పడేసింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా? అప్పుడు రిలీజియస్ బేసిస్ ఎప్పుడైతే పార్టీషన్ జరిగిందో, మరి ఇది హిందూ దేశంగా ఎందుకు ప్రకటించబడలేదు? ఇంకా మళ్ళీ అడిషనల్ గా ఈ భూమిని కూడా లాక్కోవడానికి 370 ఆర్టికల్ కశ్మీర్ ని వీళ్ళకి ఇందాక చెప్తున్నారు కదా, కాన్స్టిట్యూషనల్ పాత్వే అని రెడ్ కార్పెట్ చూపిస్తున్నారు. కాన్స్టిట్యూషనల్ పాత్వే అని మాట్లాడే ముందు, అంబేద్కర్ గారి గురించి మాట్లాడే ముందు మీకు కనీసం మినిమం రైట్స్ ఉండాలి. ఆయనను ఓడించడానికి ఆయన కాన్స్టిట్యూషనల్ బేస్ లో ఇప్పుడు నించొని ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు, నేను కంటెస్ట్ చేసిన, నేను పోటీ చేసిన అని మాట్లాడు.